కులం, ఏ మతం, ఏ జాతి ఇవన్నీ కూడా అనవసరంగా రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతున్నాయి అని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా కాలయాపన చేయడం, మరి మేము బీసీ మా ప్రధానమంత్రి అని చెప్పుకోవడం, సభల్లో మరి బీసీ వాదాన్ని చెప్పడం. మరి చూడండి, మేము ఈ రాష్ట్రపతి ముర్ము గారు ఎస్టీ అని, అంతకుముందుకు దళితులు చేసిన రామ్నాథ్ కోవింద్ గారిని అని చెప్పుకోవడం వరకే కానీ మరి వీళ్ళు చేయడం లేదు, శుద్ధశుద్ధి లేదు, వీళ్ళ కార్యాచరణలో నిజాయితీ లేదు, వీళ్ళ కార్యాచరణలో ధర్మం లేదు అన్నటువంటి సందర్భోచితంగా అన్న మాటలు. ఏదో రాజకీయ పరంగానో, ఎలక్షన్ టైము మహాసభను, లేకపోతే ఎలక్షన్ల బహిరంగ సభలను, లేకపోతే చర్చా కూటను కాదు. మేము చేస్తున్నాం, మేము ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% చేస్తున్నాం. కులగణన అయింది, ఇంకా అవుతుంది, మేము కట్టుబడి ఉన్నాం. మరి మీరు ఏం చేస్తారు అనే దాని మీద మాట్లాడిన తప్ప ఆయన వ్యక్తిగతంగా దూషించడము, లేకపోతే ఆయనను టార్గెట్ చేసి కాదు. ఎన్నికల స్టంట్ అసలే కాదు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా శంకిస్తూ మాట్లాడుతున్నారు. ఒకటి మేడం, మీరు క్లబ్కు పోయారు, మోడీ గారు, మీరు టూర్లు పోయారు, క్యాబినెట్ ఆయన చేశారు, ఇవి అనలే కదా. మీరు బీసీ అని చెప్పుకుంటున్నారు. బీసీ అని గద్దె మీద ఎక్కినప్పుడు కనీసం నీ జాతికి చేసుకోలేదు కదా. ఒక అవకాశం వచ్చింది కదా, ఈ దేశంలో రాని అవకాశం వచ్చింది. ఈ దేశాన్ని చాలా కాలం వరకు కూడా అగ్రవర్ణాలే మరి పరిపాలించారు. ఒక బీసీ కులం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మామూలు ఛాయ్ వాళ్ళ ఈరోజు 3వ దేశానికి ప్రధానమంత్రి. కాబట్టి మీకు అవకాశం ఉంది, మీకు అవకాశం ఉందండి, చేయొచ్చు కదా. పార్లమెంటులో మరి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి పార్లమెంట్లో ఒక చట్టబద్ధత కల్పించచ్చు కదా అనే ఉద్దేశమే మాట్లాడడం తప్ప దీన్ని రాజకీయ కోణం కాదు, ఆయన అవమానించేది కాదు, ఆయనను దురుద్దేశంతో అన్నది కాదు. గుర్తు చేయడం, అయ్యా మీరు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు, అయ్యా మీరు చేసేటువంటి అంశం ఉంది, అయ్యా మీకు అధికారం ఉంది, మీరు చేయొచ్చు, దీని మీద మీ యొక్క వైఖరి చెప్పండి, మీరు చేయండి, మేము చేస్తున్నాం, మేము కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మరి మేము తీర్మానం చేసుకొని మీకు పార్లమెంట్కి పంపిస్తాం, మీరు చెయ్యండి అనేటువంటి ఒక పిలుపుగా తప్ప ఇది ఎన్నికల స్టంట్ కాదు, సోదరులు అన్నట్లు డైవర్షన్ చేసేది ఏం కాదు. పథకాలు జరుగుతూనే ఉన్నాయి, యంత్రాంగం నడిపిస్తూనే ఉంది, అధికారులు చేస్తూనే ఉన్నారు, ఏ పథకం ఆగుతలేదు, ఏ పథకం ఆ పథకం వెళ్తూనే ఉంది. మరి ముఖ్యంగా ఈ దేశంలో మరి 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు మన ఆగస్టు 1న తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రాల వారిగా జనాభా సిద్ధాంతం పట్టుకోవచ్చు, జన సాంద్రతను బట్టి మీరు చేసుకోవచ్చు అని మరి వారు సుప్రీంకోర్టు మరి ఈ ఆర్డర్ పాస్ చేసినప్పుడు మరి 29 రాష్ట్రాలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ మరి బీజేపీ పార్టీ, మరి మేమే ఇప్పించినాం సుప్రీంకోర్టుతో ఆర్డర్ అంటున్నటువంటి బీజేపీ పార్టీ, మరి వారి బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎందుకు చేయలేదు ఎస్సీ వర్గీకరణ? అక్కడ ఎస్సీలు ఉన్నారు కదా, అక్కడ చేయాల్సిందే కదా. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏబీసీలుగా గుర్తించి మరి ఒక కమిషన్ వేసి, షమీమ్ అఖ్తర్ అని ఒక కమిషన్, జస్టిస్ ఏకసభ్య కమిషన్ వేసి మరి 82 రోజుల్లోనే మరి ఈ సుదీర్ఘమైన సమస్యను 82 రోజుల్లోనే అన్ని వర్గాలతో మాట్లాడి అన్ని 8076 అప్లికేషన్ తీసుకొని మరి వాటితో క్రోడీకరించుకొని ఏ గ్రూపులో ఎవరిని పెట్టాలి, ఏ గ్రూపులో ఎవరు, బి గ్రూపులో ఎవరు, సి గ్రూపులో ఎవరు అని ఒక ప్రక్షాళన చేసుకొని వచ్చి ఈరోజు వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ కూడా మన మంత్రివర్గ మొత్తం కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి మీరు ఎందుకు చేస్తలేరు? మీ దగ్గర చేసే అవకాశం ఉంది కదా. ఆ ఉద్దేశించి మాట్లాడిన తప్ప ఆయన చెయ్యాలి, మీరు గుర్తించండి, మీరు కూడా బీసీ గుర్తెరగండి అని గుర్తు చేసిన తప్ప వేరే కోణం కాదు. మీరు బీసీఏ ఆ విషయం గుర్తెరగండి అంటే మీరు బీసీఏ కాదు అంటున్నాడు మేడం. చరిత్ర గొప్పది. చరిత్రలో చాలామంది కూడా ఇప్పుడు మేము ఎస్సీలు ఉన్నాం మేడం. ఇప్పుడు కొంతమంది వేరే రాష్ట్రం పోతే మా కాస్ట్ వేరే మారుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రం పోతే కర్ణాటక వెళ్తే వడ్డెరలు వీళ్ళు రజకులు ఎస్సీలు అవుతారు. మరి తమిళనాడు పోతే అక్కడ గౌన్లు ఎస్సీలు అవుతారు. తమిళసాయి గారు ఉన్నారు కదా మన దాకా గవర్నర్ గారు, అట్లయితారు. ఇదే ఛత్తీస్గఢ్ పోతే ఇదే తేలి అనే సామాజిక వర్గం, మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క సామాజిక వర్గం
మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పోతే వాళ్ళు ఎస్టీలు అవుతారు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంది. అదే రెడ్డి సామాజిక రెడ్లు ఓసీలు అయితే మరి ఉత్తర భారతదేశం పోతే వాళ్ళు ఎస్సీలు అవుతారు, దళితులు అవుతారు. అంటే రకరకాల అంశాలు ఉన్నాయి మేడం. ఈ రకరకాల అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. గతాల గురించి మాట్లాడడం గుర్తు చేయడం అంతే తప్ప దాని మీద కేసు ఏమి వేయలేదు. మానవ కమిషన్ల కమిటీకి ఏమి వేయలేదు. ఇవన్నీ కూడా కోర్టులో కేసు ఏమి వేయలేదు. ఇవన్నీ రాదాంతం అంతే తప్ప గుర్తు చేయడం నేను. మరి వీళ్ళు ఒక స్టెప్ ముందుకేసి మరి రాహుల్ గాంధీ గారి క్యాస్ట్ ఏంది, మతం ఏంది అని మాట్లాడుతుంది. అది చాలా తప్పది. అది రాజ్యాంగం గుర్తించింది. అది తరతరాలు ఎప్పుడో 75 సంవత్సరాల చరిత్ర, అది 100 సంవత్సరాల చరిత్ర, ఇందిరాగాంధీ గారి నుంచి వచ్చిన చరిత్ర అది. ఈయన నాట్ ఓన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాదు, ఇందిరాగాంధీ గారికి పెళ్లికి సంబంధించిన చరిత్ర అది. అప్పుడే 1932-31 అప్పుడు బ్రిటిష్ కాలంలోనే దత్తత తీసుకొని మరి వారికి దత్తత తీసుకొని వారికి ఒక కులాన్ని ఒక గోత్రాన్ని అప్పచెప్పిన అంశం అది. దాన్ని పట్టుకొని అవగాహన లేకుండా మాట్లాడితే ఇది వీళ్ళు మాట్లాడేది రాజకీయం, వాళ్ళు మాట్లాడిన రాజకీయం. మరి వాళ్ళు ఏదైతే బీసీ జనగణన చేసి మాట్లాడాలి, వాళ్ళ చిన్నస్సు చూపించండి. ఇప్పుడు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మొత్తం చూడండి, జనగణన చేయండి, కుల వృత్తులు చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటికీ మేడం ఈ దేశంలో ఇప్పటికీ ఇది 3వ ప్రధానమంత్రి. కానీ ఎక్కడ ఏ దేశంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా కావచ్చు, మిగతా మన తెలంగాణలో కావచ్చు, మరి మారుమూల ఉన్నటువంటి జిల్లాలు, మన పాలమూరు జిల్లా అలంపూర్లో కావచ్చు, ఎక్కడెక్కడ మన పక్క రాష్ట్రం శ్రీకాకుళంలో, టెక్కలి, పాలతోనంలో ఇంకా బీసీలు మనిగిపోతున్నారు. వాల్మీకులు, బోయలు సుదీర్ఘంగా రోజు సభలు తిరుగుతున్నారు కదా సోదరులు, వాళ్ళు పూర్తిగా సమాచారం ఉంది కదా. ఇప్పటికి కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకున్నటువంటి బీసీ కులాలు ఉన్నాయి మేడం. కట్టుబట్ట కట్టలేనటువంటి, అన్నం లేనటువంటి కూడా బీసీ కులాలు ఉన్నాయి. చాలా దూరం ఉంది. ఎందుకంటే మేము బయ్యారం హక్కు, తెలంగాణ హక్కు అని మేము పోరాటం చేసే దశలో ఇప్పుడు బయ్యారం దగ్గర కూడా ఉన్నటువంటి కొన్ని బీసీ కులాలు, వాళ్ళ బొయ్యలు, సగర్లు మేడం, ఉప్పరలు, వాళ్ళకి ఇప్పుడు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మతం మీదనో లేకపోతే ఈ మందిరాల మీదనో కాకుండా, ఈ కుంభమేళాల మీద కాకుండా, చదువు మీద, యూనివర్సిటీల మీద, ఇదే అనగానటువంటి ప్రజల మీద, విద్యా వ్యవస్థ మీద, ఉపాధి వ్యవస్థ మీద, అంటర్చెప్పుల మీద వాళ్ళు సినిమాలు పెట్టి వాళ్ళు ముందుకు వచ్చి చేయమని చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా మర్చిపోయారు, ఏటా 1 కోటి ఉద్యోగాలు మర్చిపోయారు. చాలా మాట్లాడితే చాలా ఉన్నాయి రూపాయలు. మేము అది చేస్తాం, మేము రాబోయే రోజుల్లో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఇది చేయాలని చెప్తాం. చేయడానికినే కదా అధికారం ఇచ్చింది, చేయడానికి అధికారం ఇచ్చింది. మీరేం ప్రతిపక్షం కాదు సోదరా, మీరు దేశంలోనే అధికార పక్షం. ఇక్కడ మీరు ప్రతిపక్షం కావచ్చు, కానీ దేశంలోనే ఈ భూభాగం, ఈ రాష్ట్రం కూడా దేశంలోనే ఒక భూభాగం. కాబట్టి ఇది గమనించుకొని మీరు ఎన్నికల స్టంట్లు పోకండి. ఎన్నికల టైంలోనే మా మందకృష్ణ గుర్తొస్తారు, ఎన్నికల టైంలో మా బీసీలు గుర్తొస్తారు. బీసీ రాజాధికారం ఉండరు, కానీ బీసీలకు మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వరు. ఎక్కడ మేడం అంతా? ఇప్పుడు ఆయన పేరుకు మాత్రం మోడీ గారు బీసీ, మనం అందరం చూస్తున్నాం. ఫోర్త్ ఎస్టేట్గా మీకు తెలుసు, అనాలిసిస్ట్గా సార్ కొట్టేశ్వరగా తెలుసు, ఎన్ఆర్ఐగా అన్నకు తెలుసు, ఉద్యమ నాయకుడు సుదీర్ఘంగా ఒక 20 సంవత్సరాల ఉద్యమ నాయకుడు ఏం తెలుసు. బీసీ అనే పదం మాత్రమే మోడీ గారు, మిగతా భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్, మాట తీరు విహెచ్పి, నడక బజరంగ దళ్, ఇవన్నీ త్రివేణి సంగమం మొత్తం. ఇవన్నీ కూడా మీరు చదువుతున్న రోజు కూడా అనుకోండి, మేము గోరోని మొత్తం మాది కడతామని గోరి అది. కానీ ఆ గోరి వాళ్ళు రేపు బీసీ జనగా అని చెప్పితే వాళ్ళే కట్టుకుంటారు. జయాపజయాలు, ఓటములు, గెలుపులు ఎప్పుడు ఒకసారి ఉండవు మిత్రమా, ఒకసారి ఉండవు. కాబట్టి సుదీర్ఘంగా చేయండి. విమర్శలు వేరు, నీ కులం వేరు, నీ మతం వేరు, నీ తండ్రి ఎవడు, మీ అమ్మ ఎవరు, ఈటలమ్మ, ఈటలపమ్మ, అరే ఏందబ్బా చరిత్ర, ఆమె చరిత్ర ఏంది, పెద్ద చరిత్ర. ఆమె లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోవు. ఆ మహాతల్లి కాబట్టి తెలంగాణ రాష్ట్రం దగ్గర ఇప్పించింది నేను. ఇది కేసీఆర్ గారే అసెంబ్లీలో మేడం, అసెంబ్లీలో మరి పట్టపగల అసెంబ్లీలో గొప్పగా చెప్పినటువంటి అంశం అది. అది గర్వించాలి మనం. ఇదే మోడీ గారు ఏమంటారు, తలుపు మూసి తెలంగాణ ఇచ్చి అమ్మను చంపి కొడుకును పుట్టించారు. నీ అమ్మ, మా తెలంగాణ బీజేపీ నాయకులకు సిగ్గు ఉండాలి, చాలా స్థిరపడాలి.
బాధపడాలి అట్లాంటి అంశాల మీద చాలా ఉన్నాయి మాకు. అది కాంగ్రెస్ నాయకులు బుద్ధి ఏందో అట్లా కాదు. ఏం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట మాట్లాడమని తెలియాలి. మోడీ గారు ఏం తెలుసు నాకు అర్థం కాదు. మోడీ గారు మీరేమంటే మీ సోనియా గాంధీని ఏం తిట్టాడు? మోడీ గారు తెలంగాణ కోసం అంటాం భయ్. ఏమని తిట్టిండు? రాష్ట్రం ఇచ్చింది ఏమని తిట్టిండు అని చెప్తున్నా. సరే, ఉద్యమ టైంలో ఎవరెవరినో తిట్టుకున్నారా అవన్నీ నడిచిపోయినాయి. ఉద్యమ టైంలో మీకు తెలియకుండా మీరు ఇష్టం ఈ రాష్ట్ర స్థానం కోసం బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతారు? రాష్ట్ర స్థానం కోసం మాట్లాడే రాష్ట్రం ఎట్లా స్థానం ఏ విధంగా రాష్ట్రం ఇచ్చిన మీరు సోనియా గాంధీని తిట్టి మీరు ముఖ్యమంత్రి అవుతారా? రాష్ట్రం ఇచ్చిన దేవత కులాలకు మతాలకు కత్తరాన్ని అన్నాడు. కోదారాం సార్ చెప్పిండు, కేసీఆర్ గారు చెప్పిండు, అమ్మ దేవత తెలంగాణ బలి దేవత అన్నాడు. అవును, బలి దేవత అన్నాడు. అప్పుడు ఆ సందర్భం అన్నాడు. మరి అదే ఆ సందర్భం అన్నారు. ఆ సందర్భం తప్పదండి. ఎట్లయితుంది సందర్భం? ఎట్లయితుంది సందర్భం? ఎట్లయితే చెప్పండి. మోడీని ఒక మాట అంటున్నారా? ఎవరిని రెచ్చగొట్టి మోడీ సరే, ఒక్క నిమిషం. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు, తల్లిని చంపి కొడుకులు కానీ అన్నప్పుడు మీకు లోసం లేదా? మీకు మీసాలు లేవా? మీరు అనొచ్చు కదా మోడీని. వెంకటరెడ్డి గారు, అన్నీ ఉన్నాయండి. సరే, ఉద్యమ టైంలో ఎవరెవరిని తిట్టుకున్నా నడిచిపోయినాయి, అయిపోయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉన్నారు, ఇంకా అది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ మాటలు అన్నది ఎప్పుడు కూడా రెచ్చగొట్టదు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇలా. ఇప్పుడు సంజయ్ గారు మరి ఏమంటున్నారంటే ఈయన బీసీ కన్వర్టెడ్ అని ఎందుకు అనాలి? ఆయన ఓబీసీ ఎట్లాగా అందరు తెలుసు కదా. అనడం ఎందుకు అంటున్నా నేను. నేను అడుగుతున్నా సరే, బీసీ కదా, నేను అడుగుతున్నా మీరు బీసీ ప్రధానమంత్రి కదా, మా బీసీ కులాలకి ఏమైనా చెయ్యండి అని చెప్పి అడిగితే ఒక రకంగా ఉంటుంది. మీరు ఆయన ప్రధానమంత్రి మోడీ గారు బీసీ కన్వర్టెడ్ అని చెప్పి ఎందుకు అనాలి? మీరు బీసీ ఉన్నారు. సరే, నేను ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది మా హిందూస్ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అవుతారు. మీరు లీగలీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటారా? పోనీ క్రిస్టియన్ అంటారు, అంతే కదా. అయిన తర్వాత అంటారు కదా లీగలీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మీరు ఏలు పెట్టి చూపిస్తున్నారు అంటే ఏదో తప్పు చేసినట్టుగా, ఏదో తప్పు జరిగినట్టుగా. అది తప్పు అంటున్నా నేను. అది తప్పు అంటున్నాను. అది రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా తప్పే, 100% తప్పే. అది ఒక్కవేళ నిజంగానే ఎట్లా అడిగారు? మీరు బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కదా, ఎందుకు అనాలి? ఎందుకు అనాలి అంటున్నా. అనే విధానంలో తేడా ఉంటుంది. మీరు బీసీ ప్రధానమంత్రి కాబట్టి